హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జిపి. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వచ్చాను. ఆ ట్యూటోరియల్ కూడా గేమ్ ట్యూటోరియల్. మనం గత ట్యూటోరియల్లో గేమింగ్ సంబంధించి డైస్ గేమ్స్లో లూడో నేర్చుకున్నాం. లూడోలో స్మాల్ బాక్స్, స్మాల్ బోర్డ్, అలాగే మీడియం బోర్డ్ సేమ్ కాబట్టి స్మాల్ బోర్డు గురించి నేర్చుకున్నాం. ఒరిజినల్ బోర్డు మిగిలిపోయింది. అయితే ఈరోజు ఒరిజినల్ బోర్డు గురించి నేను చెప్పడం లేదు, మరో కొత్త గేమ్ డైస్ గేమ్స్. డైస్ గేమ్స్ అనేది ఒక గేమ్ ఆఫ్ ఫోల్డర్ అనొచ్చు. అందులో చాలా గేమ్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఒకటే ఇంకొక గేమ్, ఈరోజు చెప్పబోయే మరో గేమ్. మరి ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను కూడా 2 రోజులుగా ఆడుతూ ఉన్నాను. బాగా ఉంది. టైంపాస్ గేమ్. డైస్ గేమ్స్ నథింగ్ బట్ టైం పాస్. సో యాక్సెసిబిలిటీ పరంగా సూపర్ ఉంది. మరి ఆ గేమ్ ఏంటో చూసేద్దామా? లెట్స్ మూవ్. App screen page 1 of 2. Dice Games, window 1 UI home. ఓపెన్ చేస్తున్నాను. Dice Games. డైస్ గేమ్స్ Dice ఓపెన్ games. అయింది. Ludo. లూడో, Snake and ladder. స్నేక్ అండ్ ల్యాడర్. ఇదొద్దు, తర్వాత నేర్చుకుందాం. స్నేక్ అండ్ ల్యాడర్ మనం ఆల్రెడీ చూసే ఉంటాం ఈ గేమ్. అఫ్ కోర్స్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ గేమ్ Businessman. బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ Tugger Eyes. టగర్ రైస్. Fill the box. ఫిల్ ద బాక్స్. Big one wins. బిగ్ వన్ విన్స్. Collapse. Window ఇలా 6. వస్తున్నాయి. Big one. Fill Tugger Eyes. ఇవి 3 మనకు ఇంకా ఎట్ టు కమ్, అంటే కమింగ్ సూన్ అనమాట. Businessman. బిజినెస్ మ్యాన్ వచ్చేసింది. మరి బిజినెస్ మ్యాన్ గేమ్ ఎలా ఆడాలి, ఎట్లా ఉంటుందో చూద్దాం. డబుల్ ట్యాప్. Dice Games. ఓకే, ఓపెన్ అయింది. మనకు ఇంటర్ఫేస్ మొత్తం ఆల్మోస్ట్ మనకు లూడో ఉన్నట్టే ఉంటుంది. అన్ని సెట్టింగ్స్ లూడో ఉంటుంది కాబట్టి సెట్టింగ్స్ మనకు వెళ్ళొద్దు, ఎందుకంటే గేమ్ ఆడడంలో మనకు బాగా టైం అవుతుంది. కాబట్టి Play versus robots. Play versus AI robots. ప్లే వర్సెస్ రోబాట్. Increase. Play local multiplayer. Pass and play with your friends. ప్లే లోకల్ మల్టీప్లేయర్. ఇద్దరు కూర్చొని బోర్డు లాగా ఫోన్ యూజ్ చేసుకొని ఆడడానికి. Play online multiplayer. Play with online players. ఇది ఆన్లైన్. సేమ్ మనకు ఎలా ఆన్లైన్లో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్న వాళ్ళతో ఆన్లైన్లో పర్సన్ టు పర్సన్ ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. ఇందులో కూడా సేమ్ బాక్స్ సిస్టమే ఉంటుంది. డైస్ మూవ్ అవ్వడం అనేది బాక్స్ సిస్టమ్ ఏమో అవుతుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే రిజల్ట్ అనేది, అంటే రిజల్ట్తో పాటు వే ఆఫ్ మోడ్, గేమ్ ఆఫ్ మోడ్ అనేది తేడా ఉంటుంది. Play versus robots. Play versus AI robots. రోబాట్ అలాగే లోకల్ ప్లేయర్స్ని మనం ఆఫ్లైన్లో ఆడుకోవచ్చు వితౌట్ ఇంటర్నెట్. మీరు ఏరోప్లేన్లో పెట్టుకుని హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇప్పుడు నేను ఏరోప్లేన్ మోడ్లోనే పెట్టుకున్నాను, ఎందుకంటే గేమ్ వస్తున్నప్పుడు ఆడుతున్నప్పుడు ఫోన్లు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను అలా పెట్టుకున్నాను. మరి రోబోట్తో ఎలా ఆడాలి చూద్దాం. Play versus robots. డబుల్ ట్యాప్ చేసాను. 1 robot. 1 రోబోట్. దీన్ని మీద ట్యాప్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. 4 రోబోట్స్. మనతో పాటు 3 రోబోట్స్, మొత్తం 4 మెంబర్స్ ఆడవచ్చు. మినిమం టు మ్యాక్సిమం 4. మినిమం టు మ్యాక్సిమం 4. 4 కన్నా సెలెక్ట్ చేసుకున్నామంటే మనమేమో హౌస్ 1లో ఉంటాము, మార్చుకోవచ్చు కావాలంటే. రోబోట్ బి హౌస్ 4, రోబోట్ సి అవుట్ హౌస్ 8, రోబోట్ డి అవుట్స్ 12. ఇక్కడ కూడా సేమ్ 16 బాక్సెస్, 0 to 16 బాక్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి బాక్స్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటనేది మనం ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. Select robots. 1 robot. సరే, 1 వెళ్దాం ప్రస్తుతానికి. Pop-up window. ఇక్కడ ఎక్స్పాండ్ అయింది చూడండి, 1 2 3. కాబట్టి 1 మీద 2 robots. 1 robot. 1 Play versus robots. Start game. స్టార్ట్ గేమ్. డైరెక్ట్గా స్టార్ట్ గేమ్. ఇంకా వేరే ఇంటర్ఫేస్ ఏమి ఉండదు. రైట్. Dice Games. Roll a dice. రోల్ డైస్. రోల్ డైస్ అనేది. రోల్ డైస్ కంటే ముందు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం కదా. Manage sounds and announcements. మేనేజ్ సౌండ్స్ అనౌన్స్మెంట్. ఇక్కడ మనం మేనేజ్ సౌండ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఆఫ్, ఆన్, ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు. View all properties. వ్యూ ఆల్ ప్రాపర్టీస్. దీని గురించి చెప్పాలి, నేను లాస్ట్లో చెప్తా. Roll a dice. రోల్ డైస్ అంటే మామూలు దీని మీద క్లిక్ చేస్తే రోల్ అవుతుంది. King. 0. Robot C8. కింగ్ 0. కింగ్ అనేది నా నేము. 0లో ఉన్నాను. స్టార్టింగ్ హౌస్ పాయింట్లో 0లో ఉన్నాను.
రోబాట్ అనేది C8లో ఉంది. రోబాట్ C8లో ఉంది కాబట్టి ఆ పేరు కూడా C అనే ఉంటుంది. King. Cash colon 2000. Assets colon 0. Total colon 2000. ఇక్కడ ప్రతి ప్లేయర్కి అక్కడ జాయిన్ అయిన దాన్ని బట్టి మనకు ఒక ప్లేయర్కి ఇప్పుడు మొత్తం 4000 ఉంటుంది. ఇక్కడ 4000 రూపీస్ అమౌంట్ ఉంటుంది. ఈ 4000ని వచ్చిన ప్లేయర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ముగ్గురు వస్తే 1000 ఇద్దరు వస్తే 2000 నలుగురు వస్తే 1000 అట్లా చూస్తుంది. నేను నలుగురు చూశాను, ముగ్గురు చూడలేదు కాబట్టి మోస్ట్లీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటాను. వచ్చిన జాయిన్ అయిన ప్లేయర్స్లో 4000ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఇద్దరే ఉన్నాం కాబట్టి ఒకరికి 2000 వచ్చింది. King. 0. Robot C8. ఓకే, ఇది పొజిషన్ చెప్పింది. C8లో రోబోట్ ఉంది, 0లో నేనున్నాను. బాక్స్ నెంబర్స్ ఇవి. King. Cash colon 2000. Assets colon 0. Total colon 2000. క్యాష్ నా దగ్గర 2000 వచ్చింది. అదేవిధంగా రోబోట్ కూడా 2000 వచ్చింది. అసెట్స్ అంటే ఆస్తులు అక్కడ ఉన్నాయి కదా. బాక్స్ 0 నుంచి బాక్స్ 15 వరకు మనకు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఆస్తి ఉంటుంది. దీన్ని మనం ఆ బాక్స్లో వెళ్ళామంటే దాన్ని మనం పర్చేజ్ చేయాలి. ఆల్రెడీ ఆ బాక్స్లో మన అపోనెంట్ ఉంటే మనం అతనికి అమౌంట్ రెంట్ పే చేయాలి. ఆ బాక్స్లో ల్యాండ్ అవ్వకూడదు మనం. ఇది బిజినెస్ గేమ్. మన దగ్గర 2000 రూపీస్ని పెట్టుకొని ఈ 0 to 15 బాక్సెస్ తిరుగుతూ కొంటూ అమ్ముతూ వెళ్తూ ఉండాలి. వేరే బాక్స్లో ఆల్రెడీ వాళ్ళు పర్చేజ్ చేసిన, ఇప్పుడు 0లో నుంచి నేను 1కి వెళ్తాను. 8లో ఉంది C. 8 నుంచి అది కనుక 1కి వస్తే 1లో ఎంత ఉందో రెంట్ ఉంటుంది ప్రతిదానికి. ఆ రెంట్ని నాకు పే చేయాలి. ఇలా ఉంటుంది గేమ్. ఎక్కువ అర్థమైతే మాకు ఇలా 0 to 15 బాక్సెస్ తిరుగుతూ ఉండాలి. ఈ 2000 రూపీస్ ఎవరిది తొందరగా అయిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ 0, అలాగే అసెట్స్ 0. అప్పుడప్పుడు మనం అమ్ముతూ ఉండొచ్చు. బిజినెస్ అంటే అదే కదా, అమ్మడం కొనడమే బిజినెస్. కాబట్టి ఎప్పుడైతే 0 వస్తుందో మన బ్యాలెన్స్, అసెట్స్ అలాగే అమౌంట్ 0 వస్తాయో అప్పుడు మనం అవుట్ అయిపోయినట్టు. ఎవరైతే చివరి దాకా ఉంటారో గేమ్లో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళే బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడనమాట. రైట్ సైడ్ చేస్తా. Draw. Selfie video. Pop. Stop. 08 colon. ఇలా మనం చూస్తూ ఉండాలి. ఒకసారి ఇంటర్ఫేస్ 7. Expand. Robot C. Manage sub view all. Roll a dot. View all properties. వ్యూ ఆల్ ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది All జస్ట్ properties open గుర్తు కోసం parent చెప్తున్నాను. 16 close parent. ఇవి గుర్తు పెట్టుకోలేము, ఆడే కొద్దీ గుర్తు వస్తాయి. 0. Telecom. 0లో 260. Rent colon 65. 260 రూపీస్ దీని వాల్యూ. రెంట్ 65. అంటే నేను దీన్ని కొనాలి అంటే 0కి ఎవరైనా వస్తే అక్కడ ఎవరు లేకపోతే నేను 260 రూపీస్ కొని పెట్టి పర్చేజ్ చేయాలి. అప్పుడు నా 2000లో 260 రూపీస్ వెళ్ళిపోతుంది. 1. Apartment. Price colon 220. Rent colon 55. ఇది 220 అపార్ట్మెంట్. 1లోకి వస్తే 220. ఆల్రెడీ 1లో ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు నేను వాళ్ళకి 50 రూపీస్ నా అకౌంట్లో నుంచి, నా అమౌంట్లో నుంచి వాళ్ళకి ఇచ్చేయాలి. 2. Factory. Price colon 180. Rent colon 45. 180 రూపీస్ కొనడానికి, ఆల్రెడీ కొని ఉంటే 45 రూపీస్ రెంట్ వాళ్ళకి పే చేయాలి. అలాగే దీన్ని అమ్మొచ్చు. ఎలా అమ్మాలో, ఎప్పుడు అమ్మాల్సి వస్తుంది. మన జేబులో డబ్బులు లేనప్పుడు వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? అప్పు తెచ్చుకుంటాడు, లోన్ చేసుకుంటాడు. అది లేదంటే అమ్ముతాడు. ఒకటి అమ్మి 2 కొనడానికన్నా చూస్తాడు, 2 అమ్మి 1 కొనడానికన్నా లాభాన్ని బట్టి పోతుంటాడు. అదే బిజినెస్. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా 0 నుంచి 15 వరకు ఉంటాయి. తర్వాత చూడండి ఏ దానికి ఎంతెంత వాల్యూ ఉంది, ఎంతెంత రెంట్ ఉంది. మనం ఆడుతున్నప్పుడు కూడా బాక్స్లో వెళ్తున్నప్పుడు చెప్తుంది. రోల్ డైస్. నేను స్టార్టింగ్ రోల్ డైస్ చేస్తున్నాను.
ఫస్ట్ టైం మూవ్ అవుతున్నాను 0 నుంచి ఎక్కడ మూవ్ అవుతానో చూద్దాం. King got 3. King moved to 3. Subway. 3. Subway price 340. 340 రూపీస్. నా దగ్గర ఎంత ఉంది? 3. Subway price 340. Rent 85 available cash colon 2000. నా దగ్గర 2000 ఉంది. 340. 3. Subway price 340. 340. Rent 85 available cash colon 2000. దీని రెంట్ 85. ఇది నాకు కాదు, నేను ఆల్రెడీ దాంట్లో సబ్వేలో వెళ్తున్నాను కాబట్టి నెక్స్ట్ పర్సన్ సబ్వేలో వస్తే వాళ్ళు నాకు 85 రూపీస్ పే చేయాలి. Purchase at 340. 340కి పర్చేస్ చేస్తావా? Cancel. క్యాన్సిల్ చేస్తావా? నేను పర్చేస్ Purchase at చేస్తాను. 304. King purchase Subway. Dice games. క్యాన్సిల్ చేస్తే ఏం Robot రాదు. C's turn. Robot C got 6. 6. Robot 8, C moved to 14. 14. Hotel. Robot C purchased hotel. 14 King's turn. Roll a dice. 14లో హోటల్ ఉంది, హోటల్ని పర్చేజ్ చేసాను. నేను 14 పోతే అప్పుడు రెంట్ ఎంత ఉంటుందో అంత పే చేయాలి. ఓకే, నేను మళ్ళీ ఇది రోల్ చేస్తాను. King got 6. King 9. moved to 9. School. 9. School price 220. 220 రూపీస్. 340, 220, 560 అయిపోతుంది నాకు. 9. School price 220. Window 9. School price 200. Rent 55 available. Purchase at 200. King purchased school. Dice games. Robot C's turn. Robot C got 1. 15కి Robot వస్తాను. C moved to 15. Airlines. Airlines Robot ఉంది. C purchased airlines. ఓకే, King's turn. Roll a ఇప్పుడు dice. నేను 9లో ఉన్నాను, రోబోట్ 15లో ఉంది. మనం ప్రతిసారి కొన్నప్పుడు నీకు ఎంత అమౌంట్ ఉంది, ఎంత రెంట్ వస్తుంది, ఎంత మిగిలింది, ఇంకాను ఎంత పర్చేజ్ చేయాలి అనేది చెప్తూ ఉంటుంది. అలాగే King 9. Robot C ఇక్కడ ఇది పొజిషన్స్ కూడా చూడవచ్చు. 9. Robot C 15. పొజిషన్స్ ఎవరెవరు ఎక్కడ ఉందో కూడా చూసుకోవచ్చు రైట్ స్వైప్ చేసి. King cash colon 1440. Assets colon 560. చూడండి. Total colon 2000. నాది 1440 అంటే 560 ఖర్చు అయింది. యాసెట్స్ ఎన్ని వచ్చినాయి? King ఆస్తులు ఎంత 9. సంపాదించాను? King cash colon 1440. Assets colon 560. 560. Total colon 2000. టోటల్ 2000. అలాగే మనకు కింగ్ Collapse. ఎవరైతే Windows ఉందో Samsung వాళ్ళందరూ draw. చూసుకోవచ్చు. Self ఎవరిది ఉంటుందో. draw. King 9. Robot C. Roll a dice. ఓకే, డైస్ రోల్ చేస్తాను మళ్ళీ థర్డ్ టైము చూద్దాం. King got 5. 14. King moved to 14. అతను దాంట్లో Hotel. పోయినాడు. King paid 45 to Robot C. చూడండి, Robot C's turn. Robot C got 3. Robot C moved to 2. Factory. Robot C purchased factory. ఓకే, ఇప్పుడు King's ఏమైంది? turn. Roll a నేను dice. 9 నుంచి 5 పడింది, 14కి వెళ్ళాను. 14లో ఆల్రెడీ హోటల్ను పర్చేజ్ చేసినాడు కాబట్టి అతను హోటల్ రెంట్ ఎంత ఉందో దాన్ని నేను పే చేయాల్సి వచ్చింది. అతను ఆస్తిలో ల్యాండ్ అయింది కాబట్టి, అతని ఆస్తిలో వెళ్ళాను కాబట్టి రెంట్ ఎలా చూసేదానికి వచ్చినా ఒప్పుకోరు. మనం చూసేదానికి వచ్చినా దేనికి వచ్చినా నా దగ్గర ఉన్నంతసేపు నా రెంట్ నువ్వు ఉంటావు ఉండవు నాకు సంబంధం, నా దాంట్లో అడుగు పెట్టినావు అంటే రెంట్. బిజినెస్ అంతే కదా, బిజినెస్లో దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఇవేమి ఉండవు. డబ్బు ముందు, తర్వాతే మనిషి. King 14. Robot C2. సరే, ఇప్పుడు నా అమౌంట్ ఎంత ఉండాలి మరి? 1395 ఉండాలి. చూద్దాం. King cash colon 1395. Yes. Assets colon 560. నాకు Total కూడా colon 1955. నాకు కూడా లెక్కలు వస్తాయో. King రైట్, 14. Roll a dice. ఓకే. బిజినెస్ రాదు నాకు, లెక్కలు కొంచెం కొంచెం వచ్చు, ఎక్కువ పెరిగిందంటే రావు. రైట్, రోల్ చేద్దాం మళ్ళీ. King got 2. 2. King moved to 0. Telecom. 0. Telecom price 260. 0కి వచ్చాను. టెలికాం ప్రైస్ కొనాలనుకుంటే కొందాం, లేదంటే వద్దు. కొందాం. 0. Telecom rent 65 available. Purchase at 260. Right. Rent 65 available. Cash colon 1395. 1395 ఉంది, కొందాం. Purchase at 260. King Okay. purchased Dice telecom. games. ఇప్పుడు నావి 3 Robot బాక్సులు. C's turn. 3 ఆస్తులు నేను Robot C సంపాదించాను. got 3. 3. Robot C moved to 5. Shopping mall. Robot C purchased shopping mall. షాపింగ్ మాల్ అతను పర్చేస్. King's turn. అతను Roll a 3 dice. ఉన్నాడు, నేను 3 ఉన్నాను. నేను ఎక్కడున్నాను? 0, 9, ఇంకోటి ఏదో మర్చిపోయాను పోండి.
3 అనుకుంటా. అతను మూడిట్లో ఉన్నాడు. 15, 5, ఇంకోటి 3, 2 ఏదో ఉన్నాడు. అట్లా వాళ్ళ బాక్సెస్లో మనం వెళ్తే ఆస్తికి సంబంధించిన రెంట్ మనం ఇవ్వాలి. ఇవ్వలేకపోతే మన దగ్గర లేకపోతే ఖర్చు ఏంటి అది తర్వాత చూద్దాం. King. 0. Roll a dice. King got 4. 4. 0 to 4. King, move to 4. Water supply. 4. Water supply price 260. 4. Water rent 65 of it. Purchase at 200. కొనేస్తా King మళ్ళీ. purchased water Dice supply. games. 400 తగ్గింది మళ్ళీ. Robot C's turn. Robot C got 3. 3. Robot C moved to 8. Fuel station. Robot C Fuel purchased station. fuel station. 8th King's turn. Roll a dice. బాక్స్ అతని ఆస్తి. King. 4. నా దగ్గర ఎంత ఉంది డబ్బు? King. Cash colon 870. 875. King. 4. Roll a dice. సరే రోల్ చేస్తున్నాను. 4 నుంచి King got 3. 3, 7. King, move to 7. Seaway. 7. Seaway price 340. 340 బాగానే ఉంది. Purchase at 340. Cancel. Purchase at 3. ఖర్చు King చేద్దాం. purchased Seaway. Dice games. డబ్బులు కాదు కదా ఖర్చు పెడుతున్నది. Robot డబ్బులు C's అయితే turn. బాధపడాలా. Robot C got 6. 6. Robot C 8 moved నుంచి to 14. Hotel. Upgraded hotel. Ah. King's turn. Roll a ఇప్పుడు dice. అతను 14కి వెళ్ళాడు. 14 ఎవరి బాక్స్? అతని బాక్సే. అది అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అంటే ఏంటంటే 14లో ఫస్ట్ 65 రెంట్ ఉంది అనుకోండి. అది 65 నుంచి డబుల్ అవుతుంది. ఎంత అవుతుంది? 130 అవుతుంది. 65 నుంచి 130 అవుతుంది అప్గ్రేడ్. అతను రెండోసారి అతను వెళ్తే, మూడోసారి వెళితే మరో 65 పెరుగుతుంది. అట్లా ఎంతైతే ఒరిజినల్ రెంట్ ఉందో అది వాళ్ళ బాక్స్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు డబుల్ అవుతుంది. అది రైజ్ అవుతుంటుంది. ప్రతిసారి రైజ్ అవుతుంటుంది. 10 ఉంటే 10, సెకండ్ టైం వెళ్ళినప్పుడు 20, ఫోర్త్ టైం వెళ్ళిన 40 అట్లా పెరుగుతూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్తే అప్పుడు ఎంత ఉంటుందో అంత రెంట్ ఇవ్వాల్సి వస్తుంది. King got 1. ఎక్కడ King, వెళ్తా? move to 8. Fuel station. ఇవాళ King అతను. paid 65 to Robot C. చూడండి, Robot C's turn. 65 రూపీస్ అతను పే Robot చేయాల్సి C got వచ్చింది. 3. Robot C moved to 1. Apartment. Robot C purchased apartment. ఎస్, King's అపార్ట్మెంట్ turn. మళ్ళీ Roll a dice. King got 3. King, 3 move అంటే to 11. 11. Highway. 11. Highway price 340. 340 నా దగ్గర ఉందని చెప్పు. 11. Highway. Price 340. Window 11. Rent 85 available. Cash colon 470. 470 తక్కువగానే ఉంది. Purchase at అయినా 300. కొన్నాం. King purchased Dice highway. games. Robot C's turn. Robot C got 2. 2. Robot C moved to 3. Subway. Robot C paid 85 to King. ఆడొచ్చింది కదా. King's turn. 85 Roll a వచ్చింది. dice. నా దాంట్లో వస్తే నేను వదిలిపెడతానా? ముక్క పిండి వసూలు చేస్తా. ముందు రోల్ చేయి, తర్వాత King got 5. King, move to 0. Telecom. Upgraded telecom. Robot C's Already turn. నేను Robot C got 3. Robot C moved to 6. Garage. Robot C purchased garage. ఓకే, King's turn. Roll a అప్గ్రేడ్ అంటే dice. అర్థమవుతుంది కదా. నేను ప్రతిసారి చెప్పక్కర్లేదు. అప్గ్రేడ్ ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేసిన ఆస్తుల్లోకి, వాళ్ళు పర్చేస్ చేసిన ప్రాపర్టీలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళ హోటల్లో, వాళ్ళ సబ్వేవో, వాళ్ళ ఫ్యూయల్ స్టేషను, వాళ్ళు కొనిన్నప్పుడు అప్గ్రేడ్ అవుతుంది, రెంట్ పెరుగుతుంది. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అపోనెంట్లు వెళ్ళినప్పుడు రెంట్ పే చేయాల్సి వస్తుంది. ఎంత ఉంటుందో అంత. King got 6. ఏడుంది King, బాబు? move to 6. Garage. King paid 45 to Robot C. అతను ఇంత Robot C's turn. కొన్నాడు కాబట్టి Robot C got 4. 10. Robot C moved to 10. 10 Shipyard. Shipyard. Robot C purchased shipyard. అది కూడా కొన్నావా? సరే, King's turn. Roll నా a దగ్గర dice. 45 రూపీస్ అతనికి పే చేశాను. ఇప్పుడు నా టర్న్. 6 నుంచి అటుకు పోతా. King got 3. 9 King, నాదేనా? moved to 9. School. Upgraded school. Yes, Robot school C's నాదే turn. కాబట్టి అప్గ్రేడెడ్. Robot C got 4. Robot C moved to 14. 14. Hotel. Upgraded hotel. King's turn. హోటల్ Roll a dice. అప్గ్రేడ్ అయింది. హోటల్ అనేది అప్గ్రేడ్ అయింది అంటే 3 సార్లు అతను వెళ్ళినాడు కాబట్టి 365 రెంట్ అవుతుంది. King got 4. King, 13. moved to 13. Hospital. Roll a dice. Robot C's Disabled. turn. Robot C got 2. Robot C moved to 0. Telecom.
Robot C paid 130 to king. నా King's దగ్గరకు వచ్చాడు turn. కదా, Roll a అందుకు dice. నాకు 130 రూపీస్ పే చేశాడు. King got 4. King, move to 1. Apartment. King paid 55 to Robot C. అపార్ట్మెంట్ అతని ఆస్తి Robot C's turn. కాబట్టి నేను పే చేయాల్సి Robot వచ్చింది. C got 2. Robot C moved to 2. Factory. Upgraded factory. Factory King's turn. అతనిదే. Okay. Roll a dice. 1, 2 అతందేనా? King got 6. 7 King, move to 7. Seaway. Upgraded Seaway. Robot C's turn. కాబట్టి అప్గ్రేడెడ్. Robot C got 1. Robot C moved to 3. Subway. Robot C paid 170 to King. నా King's దగ్గరకు turn. వచ్చాడు Roll a కాబట్టి dice. నా ఆస్తిలో కడుగు పెట్టినాడు కదా, అందుకు డబ్బులు ఇచ్చాడు. King got 5. King, 7, 12. move to 12. Electricity. 12. Electricity price ఎలక్ట్రిసిటీ ఎవరు 260. కొనలేదు కాబట్టి ఇప్పుడు దాకా అదెంత? 12. Electricity. Priced. Rent 65. Available cash colon 415. ఓకే 450. నా దగ్గర 2 12. Electricity price 260. కొనేద్దాం. Rent 65. Purchase at 2. King purchased Dice electricity. games. వస్తుంది కదా, రెంట్ Robot C's తీసుకుందాం. turn. Robot C got 4. Robot C moved to 7. Seaway. Hey, Sold hey, double shipyard. C. Robot C paid 170 to King. Ah. King's turn. ఇక్కడ Roll a చూడండి, dice. అతను ఒక షిప్యార్డ్ని సోల్ చేసేసాడు. ఎందుకంటే నాకు పే చేయడానికి అతను అమౌంట్ లేదు కాబట్టి అతను ఆల్రెడీ అతను కొన్న వాటి నుంచి ఒకదాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులో నాకు రెంట్ కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ముందు పోనీయం కదా, కాబట్టి కట్టేశాడు. దానికి వచ్చిన ఏదైతే అతను బాక్సెస్ని అతను తన వశం చేసుకొని తను కొనుక్కున్నాడో ఆ కొన్న ఆస్తుల నుంచి ఒకటి అమ్మి అప్పు కట్టాల. రెంటుల పరిస్థితి ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. రెంట్ కాకుండా సొంత ఇండ్లు సంపాదించుకొని ట్రై చేయండి. అప్పులు చేసినా వాళ్ళు రెంట్ కట్టాల్సింది, లేకపోతే ఊరుకోరు, వినరు. King got 6. King, move to 2. Factory. King paid 90 to Robot C. అబ్బా 90 రూపీస్. Robot C's turn. Robot C got 3. Robot C moved to 10. Shipyard. King's turn. Roll a dice. King got 1. King, move to 3. Subway. Upgraded Subway. Robot C's turn. చిన్న ఇష్యూస్ Robot ఉన్నాయి. C got 5. Robot C moved to 15. Airlines. Upgraded airlines. అయితే. King's turn. Roll a dice. నెక్స్ట్ నేనే డైల్ చేస్తాను. King got 2. 4. King, move to 5. Shopping mall. King paid 55 to Robot C. ఓ మై గాడ్. Robot C's turn. Robot C got 1. Robot C moved to 0. Telecom. Robot C paid 195 to King. It's better King's than turn. Roll a dice. వదిలిపెట్టాను కదా. King got 4. King, move to 9. School. Not a Upgraded school. Not Robot a C's turn. కట్టాల్సిన Robot అవసరం C లేదు. got నా one. ఇంట్లోకి వచ్చిన Robot C moved to 1. Apartment. Upgraded apartment. King's turn. Roll a dice. 9లో ఉన్నానా, ఎక్కడ పోదాం? 15కి మాత్రం వెళ్ళదు బాబు. King got 2. ఓకే 11 King, move to 11. Highway. Upgraded highway. Robot C's turn. మనదే. Robot C got 4. 5 Robot C moved to 5. Shopping mall. Upgraded shopping mall. King's turn. Roll a dice. King got 3. King, 14, moved to double 14. Hotel. King paid 180 to Robot C. 180 Robot రూపీస్ C's turn. ఇచ్చేసాను. Robot C got 6. ఎక్కడ Robot C moved to 11. Highway. Robot C paid 170 to King. అంతే కదా, King's 180 turn. వస్తే 170. Roll a 10 dice. రూపాయలు తక్కువ ఉంది, తీసుకుంటా, నో ప్రాబ్లం. వెరీ గుడ్. King got 3. King, moved to 1. Apartment. King paid 165 to Robot C. అబ్బా Robot మళ్ళీనా? C's turn. వెరీ గుడ్. Robot C got 1. Robot C moved to 12. Electricity. Robot C paid 65 to King. 65. King's వెరీ turn. గుడ్. Roll a dice. వచ్చిందా? నో ప్రాబ్లం. వెరీ గుడ్. అలా మూవ్ అవుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. King got 3. King, moved to 4. Water supply. Upgraded water supply. Water Robot supply C's naadi. turn. Kabatti- Robot C got 2. 2 నుంచి Robot C moved to 14. Hotel. Hotel Upgraded upgrade hotel. వచ్చింది. King's turn. Roll a dice. 180 ఉండింది, అది బాగా పెరిగిపోతుంది వాల్యూ, రెంట్ King వాల్యూ. got 1. King, moved to 5. Shopping mall.
King paid 165 to Robot C. Shopping mall Robot opened. C's turn. Robot C got 4. Robot C moved to 2. Two. Factory. Upgraded factory. King's turn. Factories. Roll a dice. King got 6. King moved to 11. Highway. Upgraded highway. Robot C's turn. Robot C Highway. got 4. 4 Robot C moved to 6. Garage. Upgraded garage. King's Garage. turn. Roll a Athandi. dice. King got 3. King moved to 14. Hotel. My Sell God. property worth 170. ఇప్పుడు 170 రూపీస్ నాకు తక్కువ ఉంది అతను ఇవ్వడానికి. కాబట్టి నేను నా ప్రాపర్టీని అమ్ముకొని అతనికి రెంట్ కట్టాల. Sell property worth 170. Window sell property worth 170 తక్కువ ఉంది. 170. 0. Telecom. Selling price colon 260. Rent colon 260. 260 జీరోలో 260 రెంట్ 260 ఉంది. దాన్ని అమ్ముకున్నాను అనుకోండి, నేను 260కి లాస్ అవుతాను అతను, కాబట్టి నేను దాన్ని అమ్మను. Sell. 3. Subway. Selling price colon 340. Rent colon 340. రెంట్ అది ఈక్వల్గా ఉంది కాబట్టి వద్దు. Sell. పక్కనే 3లో ఉంది, అది 3లో సబ్వే కదా, పక్కనే అమౌంట్ చెప్తుంది, రెంట్ అమౌంట్ అని చెప్తుంది, పక్కన సెల్ అనే బటన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే అది మళ్ళీ రిలీజ్ అవుతుంది. సెల్ అనేది ఏంటంటే నేను ఇప్పుడు 3ని అమ్మేశాను అనుకోండి, సెల్ 3 అంటే మన బాక్స్ 3 అనేది ఎవరైనా తీసుకోవచ్చు, రిలీజ్ అయిపోతుంది. అది ఎవరికి కాదు, ఇద్దరికి కాదు, అపోనెంట్ నలుగురు ఉంటే నలుగురికి కాదు, మళ్ళీ ఎవరైనా దాంట్లో పోతే వాళ్ళు కొనవచ్చు దాన్ని. 4. Water supply. Selling price colon 260. Rent colon 130. సరే, Sell. దీన్ని కొనుక్కుందాం, 7. Seaway. చూద్దాం. Selling price colon 340. Rent colon 255. ఇది కూడా ఎక్కువ Sell. ఉంది. 9. School. Selling price colon 220. Rent colon 165. ఇవన్నీ నేను కొనుక్కున్న ప్రాపర్టీస్. Sell. 11. Highway. Selling price colon 340. Rent colon 340. వద్దు. Sell. 12. Electricity. Selling price colon 260. Rent colon 130. Sell. ఈ 130 ఉంది, తక్కువే ఉంది. Collab. 130 అంటే మనకు తక్కువే కాబట్టి ఎలక్ట్రిసిటీ మనం మెసేజ్. Sell. 11. Sell. 12. Electricity. Selling price. Sell. 11. లేదా Sell. ఇంకొకటి Sell. తక్కువది Sell. చూద్దాం. 4. Water supply. Selling price colon 260. Rent colon 130. ఇది సేమ్ ఉంది. Sell. ఇది సేల్. Sold water supply. Nice game. King paid 270 to Robot C. Robot C's turn. Robot C got 4. Robot C moved to 10. Shipyard. Robot C purchased shipyard. ఇక్కడ మీకు King's చెప్తాను, turn. నేను Roll a dice. ఎప్పుడైతే వాళ్ళ దాంట్లోకి వెళ్ళానో అప్పుడు నాకు ఎక్కడున్నాను ఇప్పుడు Roll a dice. King. 14. King. King. 14. King. Cash. King. 14లో ఉన్నాను. Robot ఆ C10. 14లో ఉన్న దానికి అతనికి రెంట్ పే చేయాల్సి వస్తుంది. నాకున్న అమౌంట్కి 170 రూపీస్ తక్కువ ఉండింది, అందుకని దీన్ని ఏం చేశాను, ఆ 170 కోసం 240 రూపీస్ ఉన్న దాన్ని నేను అమ్మితే వచ్చిగా మిగిలింది దాన్ని కలిపి King. Cash colon 90. 90 Assets colon rupees ఉంది ఇంకా నాకు. 1760. Total colon జస్ట్ నా దగ్గర 18. క్యాష్ ఎంత ఉంది, 90 రూపీస్ ఉంది. King. 14. Robot C10. ఓకే, అది C10లో ఉంది, నేను 14లో ఉన్నాను. Roll a చూద్దాం. dice. ఒకటి పడొద్దు, మళ్ళీ వాళ్ళకే పోతుంది. డయల్ చేస్తున్నాను. King got 1. అబ్బా, King moved to 15. Airlines. Sell property worth 80. చూడండి, నా దగ్గర 90 రూపీస్ ఉంది, దాని వాల్యూ 170. సెల్ ప్రాపర్టీ వర్త్ 80, ఇంకా నీ దగ్గర 80 తక్కువ ఉంది 170 ఇవ్వడానికి, కాబట్టి అమ్మాల మళ్ళీ Sell property. Sell. Sell. 9. Sell. 11. Sell. 12కి వెళ్తా. 12. Electricity. Selling price colon 260. Rent colon 130. Sell. నేను రెంట్ తక్కువ ఉన్నది అమ్ముతున్నాను, ఎందుకంటే నాకు వాళ్ళు నా ప్రాపర్టీ ల్యాండ్ అయినప్పుడు నాకు రెంటే కదా వచ్చేది, అదే కదా లాభం. సో దీన్ని సేల్ చేసేస్తాను. Sold electricity. Nice King game. paid 170 to Robot C. Robot C's turn. Robot C got 4. Robot C moved to 14. Hotel. Upgraded hotel. King's turn. Roll Okay. a dice. నేను సోల్డ్ చేసేసాను కదా, ఇప్పుడు నా వాల్యూ ఎంత ఉంది, అక్కడ
90 80 170 పోతే నా వాల్యూ ఎంత ఉంది చూద్దాం. ఎంత King నా దగ్గర డబ్బు? 15. Robot C 14. King. Cash colon 180. 180 Assets colon rupees ఉంది ఇంకా. 1500. King 15. రోల్ చేద్దాం. Roll a dice. King got 1. King, move to 0. Telecom, upgraded telecom. Telecom Robot C's నాలుగు turn. కాబట్టి బతికిపోయారు. Robot C got 6. Robot C moved to 4. Water supply. Robot C purchased water supply. అప్పుడు వాటర్ King's సప్లై turn. అమ్మేశాను కదా నేను, Roll a dice. దాన్ని సోల్వ్ చేసుకున్నాను కదా, అది ఫ్రీ అయిపోయింది. అంటే ఎవరైనా తీసుకోవచ్చు, అందరు ఆస్తి అయిపోయింది అది. కాబట్టి వాళ్ళు కొనుక్కున్నారు, అంటే మార్కెట్లోకి వచ్చిందనమాట. అది మార్కెట్లో రావడం వల్ల నాకు వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు. ఇప్పుడు నా ఆస్తి వాళ్ళ ఆస్తి అయిపోయింది. రైట్. King got 6. 0 to King 6 moved to గ్యారేజ్. 6. మళ్ళీ వల్ల Garage. King paid 135 to Robot C. చలో Robot C's turn. 180లో 135 పోయింది నాకు. Robot C got 2. Robot C moved to 6. Garage. Upgraded garage. King's turn. Roll a dice. 135. King got 3. King moved to 9. School. Upgraded school. Robot C's turn. Robot C got 1. Robot C moved to 7. Seaway. Robot C paid 255 to King. King's turn. Roll a dice. ఇలా ఉంటుంది. మన దగ్గర ఎంత ఉంది ఏమనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కదా. King 9. Robot C 7. ఇది పొజిషన్స్. King. Cash colon 300. Assets colon 1500. Total colon 1800. 2000లో నా దగ్గర 1800 ఉంది మొత్తం కలిపితే. ఇక్కడ మనం ఎన్ని కొన్నాము, ఏవే కొన్నామో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ చేస్తే కింగ్ అని చెప్పి చెప్పింది కదా అమౌంట్ 3000. 9. King. Cash colon 300. Assets colon 1500. చెప్పింది కదా. Total దీని మీద colon ట్యాప్ చేస్తే 1800. Properties open parent 5 close parent. ప్రాపర్టీస్ నేను 5 కొన్నాను. 0. Telecom. ఏవే Invested ఉన్నా కూడా colon చూసుకోవచ్చు. 260. Current rent colon 325. చూడండి 325 రూపీస్ రెంట్ వస్తుంది నాకు, జీరోలో కోడ్లు వస్తాయి. ఇట్లా ప్రతిదీ మనం చూసుకోవచ్చు. 3. Then- Subway. Invested colon 340. Current rent colon 340. 3 నాది, 7. Seaway. 7 నాది, Invested colon 9. 9 నాది, 11. 11 నాది. ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట. 7. Seaway. 3. Subway. ఇట్లా 0. మనం చెక్ Telecom. చేసుకోవచ్చు. Properties open parent 5. Close. ఇట్లా అది సేమ్ Dice మన games. రోబోట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎన్ని ప్రాపర్టీస్ కొన్నది. Roll a dice. Window dice game. King మళ్ళీ got 6. 6 ఎక్కడి King నుంచి moved to 15. Airlines. God. King paid Airlines. 255 to Robot C. 250 Robot rupees. C's turn. ఉన్న దాంట్లో పోయింది. Robot C got 5. 5 Robot C moved to 12. Electricity. Robot C purchased electricity. ఎలక్ట్రిసిటీ నాది అప్పుడు King's ఉంది, turn. అమ్మేసాము. ఇప్పుడు Roll a కొనుక్కున్నాడు. dice. 15 నుంచి అడిగిపోదాం. King got 5. 5 King moved to 4. 4. Water Where is it? supply. Sell property worth 20. 20 రూపీస్ తక్కువ ఉంది అతనికి ఇవ్వడానికి. Sell. ఏందమ్మలో నేను ఇప్పుడు? 0. Telecom. Selling price colon 260. Sell. 3. Subway. Selling price colon 340. Rent colon 340. సేమ్ Sell. ఉన్నాయి, ఏదమ్మలి? 7. Seaway. Selling price colon 340. Rent colon 340. Sell. My God. 9. School. Selling price colon 220. Rent colon 220. Sell. 11. Highway. Selling price colon 340. Rent colon 340. Set. 9. స్కూల్లో అమ్మేస్తా. Selling price colon 2. Sell. స్కూల్ Sold school. Dice King game. paid 65 to Robot C. Robot C's turn. 65కి నాకు Robot C 20 got రూపాయలు one. తక్కువ ఉండేది. అంటే 30 రూపాయలు Robot C 30 moved రూపాయలు to ఉంది నా 13. దగ్గర. Hospital. Robot C purchased hospital. King's turn. Roll a dice. King got 1. King moved to 5. Shopping mall. Sell property worth 20. దీన్ని కొనడానికి నేను మళ్ళీ Sell. 3. Subway. Selling price colon 340. Rent colon 340. Sell. సరే Sold Subway. Subway King and paid Mesa. 220 to Robot C. Robot C's turn. Robot C got 6. Robot C moved to 3. Subway. King's turn. Roll a dice. King got 5.
King, moved to 10, shipyard. King paid 45 to Robot C. Robot C's turn. అప్పుల పాలు అయిపోవడం Robot C వ్యాపారంలో got అంటే 6. అంతే. Robot C moved to 9, school. Robot C purchased school. King's వ్యాపారం turn. Roll a dice. వ్యాపారం కలిసి వస్తే బిజినెస్ మ్యాగ్నెట్, కలిసి రాకపోతే రోడ్డు పాలు. King got 2. King, moved to 12, electricity. King paid 65 to Robot C. Robot C's turn. King. 12. Robot C got King. 3. Cash colon 210. Robot C moved to 12. Assets colon Electricity. 940. Upgraded electricity. Total colon 11. King's turn. King. Roll a dice. King. Cash colon 210. Assets colon 940. King. Roll a dice. King got 4. King, moved to 0, telecom. Upgraded telecom. Robot C's turn. Robot C got 1. Robot C moved to 13, hospital. Upgraded hospital. King's turn. Roll a dice. King got 6. King, moved to 6, garage. Sell property worth 15. 15 రూపీస్ తక్కువ ఉంది వాళ్ళకి ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి, వాళ్ళ రెంట్ ఇవ్వడానికి నాకు 15 రూపీస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొకటి అమ్ముకోవాలా. Sell property worth 15. 0. Telecom. Selling price colon 260. Rent colon 390. 390 ఉంది. 7. Seaway. Sell. అమ్మేస్తాను. ఇంకేమైనా Sold చూస్తే Seaway. కడుపు King paid మండుతుంది. 225 to Robot C. Robot C's turn. Robot నా C దగ్గర got ఉన్నది 4. అంత రెండే, అతని దగ్గర Robot చాలా C ఉన్నాయి. moved to 1, apartment. Upgraded apartment. King's turn. Roll a dice. King got 3. King, moved to 9, school. King paid 55 to Robot C. Robot C's turn. ఎందుకంటే Robot C got 4. Robot C moved to 5, shopping mall. Upgraded shopping mall. King's turn. Roll a dice. King got 5. King, moved to 14, hotel. మళ్ళీ Sell ఇచ్చే property worth 90. Sell property worth 0. Telecom. 90 రూపీస్ Sell. తక్కువ ఉంది. జీరో అని కూడా Sold అమ్మేస్తున్నా. telecom. King Okay. paid 360 to Robot C. Robot C's turn. 360 Robot రూపీస్ C రెంట్. got 2. Robot C moved to 7, Seaway. Robot C purchased Seaway. అన్ని King's అతని turn. వశంలో ఉన్నాయి. Roll a dice. ఎక్కడ అడుగు పెట్టినా మనం King got 5. రెంట్ కట్టాల్సి వస్తుంది. King, moved to 3, Subway. Roll a dice. Robot Disabled. C's turn. Robot C got 3. Robot C moved to 10, shipyard. Upgraded shipyard. King's turn. ఇంకొకటేమో Roll ఉంది a నా దగ్గర, dice. అది కూడా పోతే అయిపోయింది. King got 1. King, moved to 4, water supply. King paid 130 to Robot C. వెరీ గుడ్. Robot C's turn. అప్పలపాలు అయిపోవడం Robot C ఇలాగే got ఉంటుంది. 5. Robot C moved to 15, airlines. Upgraded airlines. King's turn. Roll a dice. King got 6. King, moved to 10, shipyard. Sell property worth 9. Sell property worth 11. Highway. Sell. ఇదొక్కటే ఉంది నా దగ్గర. Collect. Sell. Window set. Sold Amazon. highway. Dice King games. paid 135 to Robot C. Robot C's turn. నా Robot C ఆస్తులన్నీ got 2. అమ్ముకోవాల్సి వచ్చింది ఇప్పుడు. Robot C moved to 1, apartment. Upgraded apartment. King's turn. Roll a dice. King got 3. King, moved to 13, hospital. King paid 110 to Robot C. హాస్పిటల్ Robot C's turn. వాళ్ళదే. Robot C got 6. Robot C moved to 7, Seaway. Upgraded Seaway. King's turn. Roll a dice. King. Roll a dice. ఓకే. King got 6. King, moved to 3, Subway. Roll a dice. Robot Disabled. C's turn. Robot C got 4. Robot C moved to 11, highway. Robot C purchased highway. King's turn. Roll a అన్నీ dice. అతని ఆధ్వర్యంలోనే ఉన్నాయి. King got 3. 6 King, గ్యారెంటీస్. moved to 6, garage. You're bankrupt. Match completed. యువర్ బ్యాంక్రప్ట్. యువర్ బ్యాంక్రప్ట్. దీనికోసమే నేను వెయిట్ చేసి ఆడుతూ ఉన్నాను. దీనికి కారణం ఏంటంటే నువ్వు దివాలా తీసినావు అంటే ఓడిపోయినావు. ఎందుకంటే మన దగ్గర మొత్తం అమౌంట్ అయిపోయింది ప్లస్ ఆస్తులు లేవు. అదేమంటారు కదా, ఆ ఆస్తులు లేవు, ఆస్తులు లేవు, డబ్బులు లేవు. నో ప్రాపర్టీ, నో అమౌంట్. కాబట్టి నువ్వు ఈ గేమ్ నుంచి ఓడిపోవడం జరిగింది. బ్యాంక్రప్ట్ అంటే ఓడిపోవడం. ఇలా ఎవరైతే ఇప్పుడు రోబోట్ గెలిచింది, కింగు ఓడిపోయింది. సో ఈ విధంగా ఈ గేమ్ని టైంపాస్ చేసుకోవడానికి కోసం, అలాగే బిజినెస్
ఆన్లైన్ బిజినెస్లో టైంపాస్ చేసుకోవడానికి, అలాగే లెక్కలు కూడా బాగా తెలుసుకోవచ్చు, ప్లస్ మైనస్ బాగా వస్తాయి. కాబట్టి ఇది ఫన్నీ గేమ్ లాగా ఉంటుంది. ఈ వీడియో గేమ్ నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.